గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు దిక్కుల గురించి తెలుసుకుందాం. మన పెద్దవాళ్ళు దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు. అది మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. దిక్కు గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో వాళ్ళతో అడుగుతాం దిక్కు అంటే ఏంటి అని. దిక్కు అంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళాలన్నా, లేదా మన ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా, పాఠశాలలకు వెళ్ళాలన్నా మనకు దారి తెలియదు. అప్పుడు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ తెలియకపోతే మన పెద్దవాళ్ళని కానీ చుట్టుపక్కల వాళ్ళని కానీ అడుగుతాం కదా. అప్పుడు వాళ్ళు పలానా దగ్గర ఈ చేయి చూపించి ఆ దిక్కుకెళ్ళు, లేదా ఈ చేయి చూపించి ఈ దిక్కుకెళ్ళు అని అంటూ ఉంటారు. అలా ఆ దిక్కు పోండి అని చెప్పినప్పుడు మనకు దారి చూపడానికి ఉపయోగపడేదే అన్నమాట. ఈ దిక్కులు మొత్తం 4 ఉంటాయి. ఆ 4 పేర్లు ఏంటంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ దిక్కులను గురించి అంటే మనం తెలుసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయిస్తున్న సూర్యుని వైపు ఎదురుగా నిలబడి, మనం సూర్యుడికి ఎదురుగా నిలబడిన తర్వాత 2 చేతుల్ని మనము చాచినప్పుడు మనకు సూర్యుడు ఎదురుగా ఉండే దిక్కు తూర్పు, మన వీపు భాగం తట్టు ఉన్న దిక్కు పడమర, మన కుడి చేతి వైపు ఉన్నటువంటి దిక్కు పేరు దక్షిణం, ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దిక్కు పేరు ఉత్తరం అన్నమాట. ఇట్లా 4 దిక్కులు ఉన్నాయి. మనమైతే సూర్యునికి ఎదురుగా నిలబడి గుర్తుపెట్టుకొని నీ దిక్కులను తెలుసుకుంటాం కదా. మరి మన దేశానికి ఎలా తెలుసుకుంటాం? మన దేశం ఎక్కడుంది, ప్రపంచం మొత్తంలో మన దేశం ఎక్కడున్నది అని మనం తెలుసుకోవాలి అని అంటే మన దేశానికి 4 సరిహద్దులు ఉన్నాయి. ఆ సరిహద్దుల్ని మనం గుర్తుపెట్టుకుంటే వాటిని దిక్కులు అంటారు. మన దేశానికి సరిహద్దులుగా దిక్కుల్లో ఏ దిక్కులో ఏ సరిహద్దు ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మన దేశం పేరు ఏంటి అంటే భారతదేశం. ఈ భారతదేశానికి హిందూ దేశం, భరతవర్షం, భరతఖండం అనే 3 పేర్లు కూడా ఉన్నాయి. సరే, ఈ మన భారతదేశానికి తూర్పు దిక్కున బంగాళాఖాతం, ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు, దక్షిణ దిక్కున హిందూ మహాసముద్రం, పడమర దిక్కున అరేబియా మహాసముద్రాలు ఉన్నాయి. ఈ 4 వైపులా ఈ 4 సముద్రాలతోటి అంటే బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, హిమాలయ పర్వతాల మధ్య లోపల ఉండేటటువంటి ప్రాంతాన్నంతా కూడా మనము భారతదేశమని, అది మన దేశమని మనం సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ 4 దిక్కుల గురించి మనము దేశానికి సరిహద్దులు, మళ్ళా మనం దిక్కులు ఎలా తెలుసుకోవాలి, ఎలా ఉన్నాయో నేర్చుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి విఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని.